I have to acquaint the House that on 16th March 2026, the Governor was pleased to address the members of the House. A true copy of the address has been laid on the table of the House. I have to announce to the House that amendments to the motion of thanks to the address by the Governor will be received by the Secretary Legislative Assembly up to 3 p.m. today, the 17th March 2026. All the papers are deemed to have been laid on the table of the House. Motion of thanks on address by the Governor. I request the Balu Nayak to propose motion of thanks on the Governor's address. Speaker sir, I beg to move that an address be presented by Governor as follows: that the members of Telangana Legislative Assembly assembled at this 8th session are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the members of 3rd Telangana Legislative Assembly on 16/3/2026. Sir. Thank you, sir. Motion moved. I request Sri Adi Srinivas to second the motion of thanks on the Governor's address moved by the Sri Balu Nayak. Speaker sir, I second the motion of thanks and address by the Governor as proposed by Sri Balu Nayak Nenavat. Motion moved. Now the discussion. Balu Nayak. ధన్యవాదాలు సార్. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన తీరును అద్దం పట్టేలా గవర్నర్ గారి ప్రసంగం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను తెలియజేసుకుంటున్నారు. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనప్పటికీ ప్రజా సంక్షేమాన్ని విస్మరించకుండా ఏదైతే తెలంగాణ ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి తీసుకొచ్చినో ఈ 2 సంవత్సరాలు మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని రాష్ట్ర గవర్నర్ గారి యొక్క ప్రసంగం ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, తెలంగాణలో రెండు 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో
అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈ 2 సంవత్సరాల్లోనే ప్రభుత్వం అనేకమైనటువంటి సంస్కరణలు సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టిన విషయాన్ని తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారి ప్రసంగం భవిష్యత్ తెలంగాణకు అద్దం పట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రోడ్ మ్యాప్గా మనం చూడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తమ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైనటువంటి భూమికని పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి సందర్భంలో తొలి 10 ఏళ్లలో అనేకమైనటువంటి ఆర్థిక విధ్వంసంతో పాటుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం 2047 నాటికి తెలంగాణ రైజింగ్ అనేటువంటి నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణలో ప్రతి కుటుంబం సంక్షేమంతో పాటుగా ఆత్మ గౌరవంతో జీవించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్ని తీసుకొని ముందుకెళ్తున్న విషయాన్ని తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటి శాసనసభ ఏర్పడగానే 48 గంటల్లోనే ఇచ్చినటువంటి హామీ నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసి మరి సఫలీకృతమైనటువంటి ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. ఆనాడు మహిళలకు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా 48 గంటల్లో ఆర్టీసీలో మహిళా సోదరులకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించి మరి ఈ రోజు వరకు సుమారుగా 269.68 కోట్ల జీరో టికెట్లు ఇచ్చి దాదాపుగా 9,222 కోట్ల మన మహిళా ఆడబిడ్డల ఆదాయము ఈరోజు పెంచేటువంటి కార్యక్రమాన్ని చేసింది ఈనాటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పేదవాళ్ళు ఇవాళ గ్రామాల్లో వారి ఇళ్లలో వాడేటువంటి విద్యుత్ని అధ్యక్ష 200 యూనిట్ వరకు విద్యుత్ని ఉచితంగా అందించి మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి హరిజనులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు మరి రాష్ట్రంలో మరి ఉచిత 200 యూనిట్ విద్యుత్ని వాడకం ద్వారా సుమారుగా 53 లక్షల కుటుంబాలు ఈరోజు
ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్తును వాడి 3,900 కోట్ల రూపాయలు ఇప్పటికే పేదలకు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందన్న విషయాన్ని తమరి ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆరోగ్యశ్రీ పథకం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని అందించాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి మరి పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వం అయితే ఈనాడు 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఈ పథకాన్ని 10 లక్షల రూపాయలకు మరి పేదవాళ్లకు కార్పొరేట్లో వైద్యం అందించినటువంటి మరి గొప్ప అవకాశం కల్పించింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. పేదవాళ్ళు వైద్యం కొరకు అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్తా ఉన్నారు ఈ రోజులలో. ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెళ్ళేటువంటి సందర్భంలో వారికి ఆర్థికమైనటువంటి పరిస్థితులు మరి గ్రామాల్లో ఉన్నటువంటి ఎకరమో అర్ధ ఎకరమో భూములు అమ్మేసి మరి కనీసం వైద్యం కూడా చేయించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే మరి ఈనాడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సీఎంఆర్ఎఫ్ ద్వారా అధ్యక్ష సుమారుగా ఇప్పటికే మరి అనేకమైనటువంటి కుటుంబాలకు మరి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సుమారుగా 2,046 కోట్ల రూపాయలు మరి సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా పేద ప్రజల యొక్క ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఒక ఆరోగ్యశ్రీనో అదేవిధంగా సీఎంఆర్ఎఫ్నే కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మరో వరంగల్ నాటి పెద్ద పెద్ద సిటీలలో అధ్యక్ష 3 టీమ్స్ ఆసుపత్రులను నిర్మించి అటు సనత్ నగర్ కావచ్చు, అల్వాల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు 3 పెద్ద ఆసుపత్రులను నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఈనాడు పేదలకు వైద్యం అందించాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిని మరి పేదలకు అందించేటువంటి వైద్యం అందించేటువంటి గొప్ప ఆసుపత్రి. మరి అనేక మంది పేదలు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఉస్మానియా ఆసుపత్రి తప్ప ఇంకో ఆసుపత్రిలో వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు అధ్యక్ష. అందుకనే ఇన్ని సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆలోచన చేయనటువంటి విధానాన్ని ఈనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపట్టేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మరి అధ్యక్ష ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమాలను అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో పేదవాళ్ళు రేషన్ కార్డుల కొరకు అధ్యక్ష, రేషన్ కార్డుల కొరకు మేము రోజు చూసాం అధ్యక్ష. కార్యాలయాల చుట్టూ తిరిగిన ఒక్క రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేదవాళ్ళకి అర్హత కలిగినటువంటి ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. రేషన్ కార్డు ఇవ్వడమే కాదు అధ్యక్ష, ఇవాళ కొత్త రేషన్ కార్డులతో పాటుగా మరి ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి 6 కిలోలు చొప్పున భారతదేశంలో నాకు తెలిసినంత వరకు చరిత్రలో ఇప్పటి వరకు యాజ్ అండ్ టుడే కూడా ఈరోజు కూడా ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పేదవాళ్ళు ఇవాళ 3 పూటల ఇవాళ ముఖ్యమంత్రి గారి ఇంట్లోనో డిప్యూటీ సీఎం గారి ఇంట్లోనో ఇంకా పెద్దవాళ్ళ ఇంట్లోనో ఏ భోజనం మనం అందరం ఏ భోజనం చేస్తామో కడు పేదలైనటువంటి పేదవాళ్ళ ఇళ్లలో కూడా 3 పూటల సన్న బియ్యం ఇచ్చి భోజనం పెట్టే గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం సన్న బియ్యంతో చేపట్టిందన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అటువంటి గొప్ప మనసున్నటువంటి ప్రభుత్వం
పేదవాళ్ల పట్ల ఒక కమిట్మెంట్ ఉండి పేదవాళ్లను ఆదరించేటువంటి ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ రైతులకు సంబంధించి అధ్యక్ష, ఇవాళ రైతులకు సంబంధించి రైతు భరోసా ద్వారా రైతాంగానికి ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇవాళ రైతు భరోసా ద్వారా రైతాంగానికి 8,774 కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం ద్వారా మరి రైతులకు అందించినటువంటి కార్యక్రమం అధ్యక్ష. రైతులకు ఇవాళ ఎకరానికి 6,000 చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ శాసనసభ ద్వారా మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి, ఆర్థిక మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా అధ్యక్ష. ఈ నెల 22 నుంచే రైతాంగానికి సంబంధించినటువంటి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకు మరి రైతు భరోసా కార్యక్రమాన్ని అందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి వాళ్ళ పూర్తి చేసినందుకు మా శాసనసభ్యులం అందరం ప్రజల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ రైతులకు ఇవాళ 2 లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు చేసిన ఈనాడు చేసిన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం అధ్యక్ష. రైతుల పట్ల కానీ, మహిళల పట్ల కానీ, పేదల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని దీని ద్వారా మరొకసారి మరి తెలియజేస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ మనం ఎవరు కూడా ఊహించని విధంగా అధ్యక్ష రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరతో పాటుగా ఇవాళ రైతాంగానికి గిట్టుబాటు ధర ఇస్తున్నాం. గిట్టుబాటు ధరతో పాటుగా అధ్యక్ష ఎక్కడ కూడా ఇవాళ బోనస్ ఇవ్వట్లేదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇవాళ రైతాంగానికి సంబంధించి మరి వరి ధాన్యం సన్న ఒడ్లు పండించినటువంటి రైతానికి ఇవాళ 500 బోనస్ ఇచ్చినటువంటి ఘనత ఈనాడు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ రైతులు పండించినటువంటి సన్న ఒడ్లను 500 బోనస్ ఇవ్వడంతో పాటుగా ఆ ఒడ్లను కొనుగోలు చేసి అదే సన్న బియ్యాన్ని పేదలకు 3 పూటల భోజనం పెట్టేటువంటి గొప్ప ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి తమ ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ మూసీ నదికి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతున్న సందర్భంలో అధ్యక్ష నిజంగానే మా జిల్లా వాసులు మేము చాలా దురదృష్టవంతులం అధ్యక్ష. ఒక దిక్కులంగా మాకు ఫ్లోరిన్తో సంబంధించినటువంటి సమస్య, మరో దిక్కులంగా మాకు మరో పక్కనంగా మూసీకి ఉన్నటువంటి సమస్య. ఈ 2 సమస్యలు నల్లగొండ జిల్లా ప్రజానికం అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు కళ్ళారా చూసిన తర్వాతనే మరి వారు స్వయంగా వచ్చినారు అధ్యక్ష. ఆ రోజు మూసీ జిల్లాలో ఆ జిల్లాలో పర్యటించినారు. ఆ సందర్భంలో అధ్యక్ష ఇవాళ నల్లగొండ జిల్లాలో తాగునీటికి సంబంధించిన సమస్య, సాగునీటికి సంబంధించిన సమస్య, ఈ సమస్యల ద్వారా ఇవాళ ఫ్లోరిన్ తోటి మూసీ నదిని ఇవాళ ప్రక్షాళన చేయకపోతే, పునర్జీవనం చేయకపోతే నల్లగొండ ప్రజానికానికి పెట్టని శాపంగా మారిపోయేటువంటి పరిస్థితుల్ని ఆలోచించే ఇవాళ. కానీ ఇవాళ కొంతమంది వ్యక్తిగతంగా కాదు అధ్యక్ష, నల్లగొండ ప్రజల వైపు చూడండి. మీరు నల్లగొండ ప్రజలకు అన్యాయం చేయకండి. మా కష్టాలు, మా బాధలు, ఒకరికి కాలు వంకర, ఒకరి చేయి వంకర, ఇవాళ ఫ్లోరిన్ తోటి ఒక బాధ, అదేవిధంగా మూసితోటి మా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇంత మంచి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లా ప్రజలకు
గొప్ప అవకాశాన్ని అదేవిధంగా హైదరాబాద్లో కూడా కాలుష్యం అధ్యక్ష. మనం ఢిల్లీని చూస్తున్నాం అధ్యక్ష. ఢిల్లీలో ఇవాళ 2 రోజులు ఎవరు సరిగా ఉండలేనటువంటి పరిస్థితి కాలుష్యంతో అధ్యక్ష. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మన అనేకమైనటువంటి నదులను ఇవాళ ప్రధానమంత్రి గుజరాత్లో కావచ్చు, మిగతా దగ్గర కావచ్చు అధ్యక్ష, అన్ని నదులను మరి పునర్జీవనం చేసి ప్రక్షాళన చేసినప్పుడు మరి హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదులను ప్రక్షాళన చేయడం ద్వారా హైదరాబాద్కి మనకి భారతదేశంలో ప్రపంచంలో ఈ సిటీకి ఉన్నటువంటి పేరు ఎవరికి లేదట, ఏ సిటీకి లేదు అధ్యక్ష. అటువంటి సిటీని ఇవాళ మూసీని ప్రక్షాళన చేసి హైదరాబాద్ అని గొప్ప నగరంగా నిర్మించడంతో పాటుగా మరి నల్గొండ జిల్లా ప్రజానికానికి ఒక్క సాగునీరుకు సంబంధించి తాగునీరుకు సంబంధించి ఒక మంచి మూసి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే కార్యక్రమంలో మిగతా ప్రతిపక్షాలు కూడా దయచేసి దీని అడ్డంకికి రాకండి, దయచేసి మా ప్రజలను మరి ఇంకా అన్యాయానికి గురి చేయొద్దని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, వాస్తవంగా ఈ కాలుష్యం ద్వారా మరి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు అధ్యక్ష, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆర్టీసీ బస్సులు కావచ్చు, బస్సులో ప్రైవేటు వెహికల్స్ కావచ్చు అధ్యక్ష, ఏదైతే ఎలక్ట్రికల్ ఇవ్వడం ద్వారా ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఒక ఆలోచన అధ్యక్ష. కాలుష్యం తగ్గడంతో పాటుగా అవతల రింగ్ రోడ్ అవతలనే మరి కాలుష్యానికి లేకుండా పారిశ్రామిక రంగాలన్నీ కూడా అవతలకు వెళ్లే విధంగా ఇవాళ గొప్ప ఆలోచనతోటి ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. అది ముఖ్యమంత్రి గారి ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ మెట్రో లైన్ కావచ్చు అధ్యక్ష, ఇవాళ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. భవిష్యత్తులో మనం ఆలోచన చేసినప్పుడు ఒక్కసారి ఆనాడు మరి ఉన్నటువంటి హైటెక్ సిటీని ఆనాడు రాజశేఖర గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు ఆ హైటెక్ సిటీ ఆలోచన చేసిపోయి ఉండకపోయి ఉంటే, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ చేసి ఉండకపోయి ఉంటే ఈనాడు హైదరాబాద్కి ఇంత ఉద్యోగ అవకాశాలు ప్రమాకారాలు అదేవిధంగా అభివృద్ధి కూడా కనబడకపోయింది అధ్యక్ష. అందుకనే ఇవాళ భవిష్యత్ ఫ్యూచర్ సిటీ కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రణాళికలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడే విధంగా పారిశ్రామిక కావచ్చు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఫ్యూచర్ సిటీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవంగా హైడ్రా వచ్చినాడు మేము కూడా ఆలోచన చేసిన అధ్యక్ష, నాలాంటి కూడా ఆలోచన వచ్చింది. హైడ్రా తీసుకొచ్చినాడు ప్రభుత్వం, ఎందుకు తీసుకొస్తున్నా మేము అనుకున్నాం అధ్యక్ష. కానీ ఇవాళ అధ్యక్ష మేము కూడా కామన్ పీపుల్ తోటి హైదరాబాద్లో చాలా సందర్భాల్లో చాలా దగ్గర వింటా ఉన్నాం అధ్యక్ష. హైడ్రాను తీసుకురావడం ద్వారా అధ్యక్ష ఈ యొక్క హైదరాబాద్లో అనేక చారిత్రాత్మకమైనటువంటి చెరువులతో పాటుగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించినటువంటి వాళ్ళ ఆస్తులను 60,000 కోట్ల ఆస్తులను ఇవాళ సుమారుగా 1000 ఎకరాల ప్రభుత్వ భూములని ఇవాళ మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని అందించి హైడ్రా అంటే ఇవాళ నిజంగానే ఆ చెరువులు అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ కూడా హైదరాబాద్ లాగా కనబడే 40-50 ఏళ్ల సంవత్సరాల హైదరాబాద్ మళ్ళీ తిరిగి కనబడే విధంగా ఇవాళ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. అందుకనే ఇవాళ మరి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు ఇవాళ చాలా మంది ఇవాళ అనుకుంటా ఉన్నారు అధ్యక్ష, సోషల్ మీడియాల ద్వారా ప్రభుత్వాన్ని ఒక రకమైనటువంటి బదనాం చేయాలనే ఆలోచనతో. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదలకు అన్యాయం చేసిన సందర్భాలు లేవు అధ్యక్ష ఇన్ని సంవత్సరాల్లో. ఈనాడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రేపు మూసి ప్రక్షాళన జరిగితే ఆ మూసి పక్కన ఉన్నటువంటి వాళ్ళ పేదవాళ్ళకు తప్పకుండా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించే ఆ మూసి ప్రక్షాళన చేపడుతుంది. కానీ పేదవాళ్లకు రెచ్చగొట్టే కొన్ని పార్టీలు చేసే ప్రయత్నం మంచి విధానం కాదని చెప్పి మరొకసారి తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఉద్యోగ అవకాశాలు అధ్యక్ష ఇవాళ సుమారుగా గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన, విదేశీ పర్యటనలు కావచ్చు, మరి మా ఐటీ శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారి చాతుర్యం కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు ఊహించని విధంగా 3,13 కోట్ల రూపాయల ఇవాళ పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో పాటుగా అనేక మంది
నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధిలో రావాలని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. అందుకే గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా ఈ ప్రభుత్వం మహిళా అభివృద్ధికి ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నో మరి అద్దం పట్టేలా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. మహిళ ప్రతి సోదరుమణి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మా సీతక్క గారు మహిళా సోదరుమణిగా యొక్క శాఖను పటిష్టమైనటువంటి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్లడమే కాదు అధ్యక్ష, ఇవాళ జిల్లాకు మహిళా భవనాలను కట్టించడంతో పాటుగా అధ్యక్ష ఇంతవరకు నేను కూడా ఎప్పుడు చూడలేదు అధ్యక్ష, గ్రామాల్లో ఇవాళ ప్రతి సంఘబంధానికి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీకి గతంలో మహిళా సంఘాలు ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఏ చెట్టు కిందనో గ్రామ పంచాయతీనో లేకపోతే ఇంకెక్కడో పెట్టుకునేది అధ్యక్ష. కానీ ఇవాళ మరి సీతక్క గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా అధ్యక్ష నా దగ్గర 231 గ్రామ పంచాయతీ ఉంది అధ్యక్ష. ఇప్పటికీ 171 మహిళా సంఘాలకు భవన నిర్మాణం చేసి శంకుస్థాపన చేసి ఇవాళ పనులు జరుగుతున్నందుకు అధ్యక్ష ఆ మహిళలు నిజంగా ఇవాళ ఎంత సంతోషపడుతున్నట్టు గ్రామాల అంటే మాకిన్ని సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తించి మాకు సొంత భవనాలు కట్టించి మాకు ఒక భవనాల ద్వారా మా సంఘాలను బలోపేతం చేయాలని ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఇవాళ ఎంతో సంతోషంతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇందిరమ్మ ఇళ్ళ అధ్యక్ష, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అధ్యక్ష పేద ప్రజలు నిజంగా గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళు, అట్టడుగులు ఉన్నటువంటి వర్గాల వాళ్ళు మరి 10 సంవత్సరాల్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాసిపోయినాయి అధ్యక్ష. 10 సంవత్సరాల్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎవరికి రాలేదని ఆశలు వదులుకున్నారు అధ్యక్ష. కానీ ఆనాడు మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విధంగా అధ్యక్ష ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళు ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళు కేటాయిస్తూ నా సొంత నియోజకవర్గంలో కూడా అధ్యక్ష 3,500 ఇందిరమ్మ ఇళ్ళు కట్టించడం జరిగింది అధ్యక్ష. ఇవాళ కొన్ని ప్రారంభోత్సవాలు పోయినప్పుడు అనిపిస్తుంది అధ్యక్ష, వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకొని కుటుంబం అంతా కూడా ఇలాగ పండుగ వాతావరణంలో శాసనసభ్యులను పిలిచి ప్రారంభోత్సవాలు చేసుకొని ఆ కుటుంబం యొక్క ఆనందం చూసి గౌరవ ముఖ్యమంత్రికి వారి తెలుపుతున్నటువంటి ప్రభుత్వానికి తెలుపుతున్నటువంటి కృతజ్ఞతలు చూస్తే ఎంతో గర్వంగా అనిపిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లు అది ఒక ఆత్మ గౌరవం అధ్యక్ష ఇండ్లంటే. అందుకే ఇండ్లకు సంబంధించిన పథకాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3,500 చొప్పున ఇండ్ల నిర్మాణ దశలో మరి ఇవాళ మొదటి దశలో ఈ 3,500 ఇండ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, చాలా స్టేజ్లో వెళ్తూ ఉన్నాయి. వారికి అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. చాలా ఇండ్లు పేదవాళ్ళు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత వారి పేదంటి కళ నెరవేరుస్తున్నందుకు వాళ్ళు ఎంతో గర్వంతో ఉన్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ విద్యా వ్యవస్థకు సంబంధించి అధ్యక్ష ప్రభుత్వ తెలంగాణ విద్యా రంగానికి కొత్త దిశానిర్దేశం చేయడానికి విద్యా కమిషన్ని ఏర్పాటు చేసింది ఈనాటి ప్రభుత్వం అధ్యక్ష. విద్యా కమిషన్ ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష, మరి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడానికి
ఇవాళ విద్యా కమిషన్ అనేకమైన సూచనలు చేసింది అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో అధ్యక్ష డైట్ ఛార్జీలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ 40% డైట్ ఛార్జీలను పెంచడంతో పాటుగా 212% కాస్మోటిక్ ఛార్జీలను పెంచిన ఘనత ఈనాటి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ అన్ని కులాల మతాలకు అనేక నుండి హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని వర్గాలకు సంబంధించి ఇవాళ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అధ్యక్ష ఒక్కొక్క స్కూల్కు సంబంధించి 200 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేపట్టేటువంటి ఒక యూనివర్సిటీ లాగా అనిపిస్తుంది అధ్యక్ష. ఒక దగ్గర నిర్మాణం చూస్తూ ఉంటే సుమారుగా 2500 మంది విద్యార్థులు, అందులో అన్ని సౌకర్యాలతోటి అన్ని కులాల ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాల వాళ్ళు ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో చదివేటువంటి విద్యను మరి ప్రభుత్వం ఎంత దూరపు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి ఎంత ఆలోచనతోటి మరి ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ప్రతి నియోజకవర్గానికి స్థాపించడం, మరి తద్వారా ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని మరింత పటిష్టపరచడానికి వారు చేస్తున్న కృషికి మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళు ఇవాళ గర్వపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ మనం అందరం పట్టించుకుంటాం అధ్యక్ష. మన చుట్టూ ఎప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేకపోతే వివిధ హోదాలు కానీ ఎంపీలు కానీ పోలీస్ శాఖ మనం ఎక్కడ పోయినా లేకపోతే మనం శాంతియుతంగా ప్రశాంతంగా మన ఇళ్లలో మనం పడుకోవాలన్నా పోలీసులు ఉన్నారు అధ్యక్ష. దానికి రక్షణ కల్పించడానికి పోలీసులు ఉన్నారు ఒక ఆలోచన ఉంటుంది అధ్యక్ష. కానీ పోలీసుల యొక్క పిల్లల భవిష్యత్తు గురించి అధ్యక్ష ఇంతవరకు నాకు తెలిసిన వరకు ఏ ప్రభుత్వం కూడా పోలీసుల యొక్క సంక్షేమం వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం నేను చూడలే అధ్యక్ష. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష వాళ్ళు చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది యొక్క పిల్లలకు మరి అధ్యక్ష ప్రభుత్వం మంచిరేవులు గ్రామంలో యంగ్ ఇండియా పోలీస్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించిన ఘనత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంటే ఇవాళ పోలీస్కి సంబంధించి వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడేటువంటి ఆ భవిష్యత్తుని మరి వాళ్ళ ఉన్నత చదువులకు ఉండడానికి ఒక పోలీస్ యొక్క రెసిడెన్స్ స్కూల్ని స్థాపించి ఆ పిల్లల యొక్క మరి భవిష్యత్తుకు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ మరి యువతకు సంబంధించి నిరుద్యోగ యువకుల అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇవాళ మరి నైపుణ్యమైనటువంటి విద్యను అందించడానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఐటీఐలు అన్నీ ఉన్నాయి అధ్యక్ష. 65 ఐటీఐలు ఉన్నాయి అధ్యక్ష. అందులో నా నియోజకవర్గంలో డిండిలో కూడా ఒక ఐటీఐ ఉంది అధ్యక్ష. చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉంది అధ్యక్ష. కానీ అటువంటి ఐటీఐని ఇవాళ ఏటీసీలుగా అంటే అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా అధ్యక్ష అక్కడ వాళ్ళ ట్రైనింగ్ చేసిన తర్వాత భవిష్యత్తులో ఎక్కడ పనికి వెళ్ళినా వాళ్ళకి ఆ టెక్నాలజీ తోటి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఇవాళ 65 ఐటీఐల్ని ఏటీసీగా మార్చి ఈ ప్రభుత్వం ఇక నిరుద్యోగ యువకులకు మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్టు ఘనత ఈనాటి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి మరి ఇవాళ ఎస్సీ వర్గీకరణను చేపట్టినటువంటి ఘనత కూడా ఇవాళ ఈనాటి ప్రభుత్వానికి అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ అనేక సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు దాని ఎన్నికలుగానే వాడుకున్నాయి. కానీ ఈనాటి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితోటి ఇవాళ కమిషన్ను ఏర్పాటు చేసి ఈరోజు దాన్ని పూర్తి స్థాయిలో వర్గీకరణ చేసి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మరి ఘనత ఈనాడు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బలహీన వర్గాలకు సంబంధించి చాలామంది రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు. కానీ
42% రిజర్వేషన్ కల్పించానని ఒక ఆలోచన చేసి తద్వారా ఈ చట్టసభలో తమరి ఆధ్వర్యంలో మరి వాళ్ళ తీర్మానం చేసి ఇవాళ రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపించి అక్కడ గట్టి ప్రయత్నం చేసి అక్కడ ఉన్న ప్రభుత్వం ఒప్పించి అనేక మార్యాలు మరి ప్రయత్నం చేసి చిత్తశుద్ధి ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈనాటి ఈ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష మనందరికీ మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం అధ్యక్ష. ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని చాలామంది మనం ఇవాళ ఆలోచిస్తున్నారు కానీ అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఒక్కనే కాదు అధ్యక్ష, చాలామంది అనుకుంటున్నారు ఈ డ్రగ్స్ హైదరాబాద్కే పరిమితమైన అనుకుంటున్నారు అధ్యక్ష. ఇవి మామూలు మున్సిపాలిటీ పట్టణాలు కూడా ఇవాళ ఈ మున్సిపాలిటీలకు ఈ డ్రగ్స్ మళ్ళీ ఇవాళ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకనే ఇవాళ ఈ డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలన చేయాలని, ఈ డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించాలని, ఈ డ్రగ్స్ను అరికట్టాలని ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇవాళ ఈగల్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని ఉక్కు పాదాలతో తొక్కేయాలని ప్రభుత్వం లక్ష్యం ముందుకెళ్తున్న అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇవాళ ఈ డ్రగ్స్ కోసం కొంతమంది పార్టీ నాయకులు బాధ్యత గల పార్టీలో ఉండేటువంటి నాయకులు డ్రగ్స్లలో ఇవాళ కేసులో విరిగించి మరి ఇవాళ ఏం సంకేతం ఇస్తున్నారు అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి వాళ్ళ పార్టీ నాయకులు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు పెద్ద ఆశ కలిగింది అధ్యక్ష. ఆ ఆశలను నెరవేర్చడంలో భాగంగానే మరి తెలంగాణ టీజీపీఎస్సీ ద్వారా అధ్యక్ష ఇప్పటికే ఈ రాష్ట్రంలో 67,000 ఉద్యోగ అవకాశాలు ఇచ్చినటువంటి తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా ఇవాళ ఉద్యోగ నియామకాన్ని చేపట్టినటువంటి ఈ 2 సంవత్సరాల్లో మొట్టమొదటి ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఇవాళ గవర్నర్ గారు చెప్పినటువంటి ప్రతి విషయం అధ్యక్ష వారి ప్రసంగం ద్వారా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు రోడ్ మ్యాప్గా ఉంటుందని చెప్పి వారు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఉద్యోగాల సంక్షేమానికి సంబంధించిన అధ్యక్ష ఈ ప్రభుత్వం అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్న పాటుగా ఇంతవరకు ఎవరు కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఉద్యోగాల సంక్షేమానికి సంబంధించి అధ్యక్ష ఏ కారణం చేతైనా యాక్సిడెంట్లో చనిపోతే అధ్యక్ష ఇవాళ ఒక్కొక్క ఉద్యోగికి సుమారుగా ₹1 కోటి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ₹1 కోటి ఇన్సూరెన్స్ చెల్లించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇంతవరకు చరిత్రలో ఉద్యోగస్తులకు ఎవరు కూడా ఇంత గొప్ప అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వం మరి ఇలా రిటైర్ ఉద్యోగులు కానీ ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ₹1 కోటి ఇచ్చేటువంటి బీమా పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదే కాదు వాళ్ళ హెల్త్ పాలసీని కూడా ప్రభుత్వం అనేకమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వారికి వైద్యం చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష ఈ ప్రభుత్వంతో పాటుగా అధ్యక్ష మరి అనేక మంది ప్రతిపక్షాలకు ఇవాళ ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పేదవాళ్ళు 6 గ్యారెంటీల పట్ల అధ్యక్ష నిన్న చూసాం అధ్యక్ష మేము 6 గ్యారెంటీలను చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి నల్ల బ్యాడ్జీలు వేసుకొని ఇవాళ నిన్న శాసనసభకు గవర్నర్ గారి ప్రసంగానికి మరి అడ్డం తగిలేటువంటి కార్యక్రమం చేసిన అధ్యక్ష. నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, మీరిచ్చినటువంటి హామీ గత 10 సంవత్సరాల్లో
ఎన్ని హామీలు నెరవేర్చిందో ఒక్కసారి మీ మేనిఫెస్టోని తిరిగి చూసుకోవాలని ప్రతిపక్షాలు కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షం మిగతా ప్రతిపక్షాలను కోరుతున్నాను అధ్యక్ష. 6 గ్యారెంటీలో మేము అమలు చేసిన మా ప్రభుత్వం అమలు చేసిన గ్యారెంటీలు అన్నీ చెప్పిన అధ్యక్ష. 6 గ్యారెంటీలో ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇవాళ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఆఖరికి బ్రహ్మాండంగా పోతున్నాం అక్కగారు. ఇవాళ 24 గంటల ప్రజలు ఉండేటువంటి మేము శాసనసభ్యులమే 24 గంటల్లో ప్రజలు తిరుగుతున్నాం. ఏ ప్రజలు నువ్వు గ్యారంటీ అమలు చేయలేదని అడగట్లేదు అధ్యక్ష. తప్పకుండా ఇప్పుడు చేసినాం, మిగిలిపోయిన కూడా చేసి తీర్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఈ ప్రభుత్వం మీకంటే ఎక్కువ జనాలనే ఉన్నాం అధ్యక్ష. మేము జనాలు లేకుండా ఏం లేవు అధ్యక్ష. మీకు ఇవాళ కంటికి కనబడతలేదు అధ్యక్ష. అమలు చేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కనబడట్లేదా? సన్న బియ్యం కనబడట్లేదా? మహిళా సంఘాలకు ఇచ్చే డబ్బులు కనబడట్లేదా? ఏ గ్యారంటీ మీకు కనబడలేదో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి నిన్న తమ ద్వారా ఒక విషయాన్ని తెలియజేస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి. ఇక్కడ ప్రతిపక్ష అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం కాదు. నేను కూడా అదే ప్రసంగానికి కూడా ప్రతిపక్ష నాయకులు రాకపోతే ఈ హోదా కలిపి ఆ హోదాలో అన్ని సకల సౌకర్యాలు అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా మీరు ఇవాళ సభలో ఉండి మాట్లాడవలసిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకులుగా మీ నాయకుడు ఇవాళ కూర్చొని మాట్లాడుతుంది. ఫామ్ హౌస్ లో ప్రతిపక్ష నాయకుడు ఉంగలేదు. ఈ రాష్ట్రానికి పెద్ద దరిద్రం అధ్యక్ష. ఈ రాష్ట్రం మీ జీతా భత్యాలు భరిస్తున్నట్టు పన్నుల ధర కట్టిస్తున్న మీ ప్రతిపక్ష నాయకులు ఇలా ఫామ్ హౌస్ లో పడుకోవడం చాలా దురదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఇవాళ మీకు నైతికమైనటువంటి హక్కు లేదు. మీరు 6 గ్యారంటీలను చట్టబద్ధాలు కల్పించాలా కానీ మీ నల్ల లంగి వేసుకొని మీ నాయకుడు రావాలని నల్లంగి వేసుకొని రమ్మని చెప్పండి. మీ నాయకుడు నల్లంగి తీసుకొని రమ్మనండి. నిన్న గవర్నర్ ప్రసంగానికి మీ నాయకుడు కూడా నల్ల బ్యాడ్జ్ చేసుకొని వస్తే మేమందరం కూడా నిజంగా ఆలోచన చేస్తూ మా ప్రభుత్వం కూడా. అందుకనే అధ్యక్ష వీళ్ళు ఇవాళ అనేక సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలన్నా ఎన్ని రకాలుగా మీరు బదనాలు చేయాలనుకున్నా ప్రజలు మీరు నమ్మేటువంటి పరిస్థితి లేరు. అందుకు ఉదాహరణ ఒకటే అధ్యక్ష. మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలు కావచ్చు, జూబ్లీహిల్స్ ఎన్నికలు కావచ్చు, ఇవాళ జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు అధ్యక్ష. ఏ ఎన్నికలైనా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలపరుస్తూ తీర్పు ఇచ్చినాయి. అందుకనే మీకు ఇంకా భవిష్యత్తు కూడా ఉండదు. ఇప్పుడైనా సరైన మార్గంలో ప్రతిపక్షంగా వ్యవహరించాలని మిమ్మల్ని ఈ సభ ద్వారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మీరు పెద్దలందరూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. శ్రీ ఆది శ్రీనివాసరావు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అధ్యక్ష. 2 ఏళ్ల మా ప్రభుత్వ పాలన ప్రజాపాలనకు అద్దం పట్టేలా గవర్నర్ గారి ప్రసంగం ఉంది. మా ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ లక్ష్యాలు గవర్నర్ గారు వివరించినందుకు వారికి మరోసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తుంది. అన్ని వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ మా ప్రయాణం కొనసాగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో సకల జనులు సంతోషంగా ఉన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నటువంటి సందర్భంలో వారి భవిష్యత్తుకు
మరింత గట్టి పునాదులు వేయడానికి మా ముఖ్యమంత్రి గారు నిరంతరం తాపత్రయపడుతూ ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ అప్పుల తెలంగాణను ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, అధ్యక్ష, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన రోజు 16,000 కోట్ల మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ 2 సంవత్సరాల 2 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు మాకు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన నాటికి చూస్తే 8 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రం ఉన్నటువంటి సందర్భంలో కూడా అప్పుల కుప్ప చేసి మా చేతికి ఇచ్చినప్పటికీ మా ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్గం గుండె ధైర్యంతో పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. సర్వశక్తులు కూడగట్టుకొని ఒక్కొక్క ఇటుక పేరుస్తూ రైజింగ్ తెలంగాణ వైపు అడుగులు వేయిస్తున్నారు. అధ్యక్ష, తెలంగాణను దేశంలో నెంబర్ 1గా చేయడానికి మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం, మా ఇందిరమ్మ రాజ్యం నడుం బిగించింది. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి వారు అడుగులు వేస్తున్నటువంటి సందర్భం. మా పోటీ చెన్నై, బెంగళూరు, ముంబై కాదు అధ్యక్ష, టోక్యో, సింగపూర్, న్యూయార్క్తో అని చెప్పి మరి ఆ వైపుగా పరుగులు తీస్తున్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాట సందర్భంగా చెబుతూ, అధ్యక్ష, గ్లోబల్ సమ్మిట్ పేరిట విశ్వనగరం నిర్వహించేటువంటి సందర్భంలో హైదరాబాద్లో 2 రోజుల పాటు రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించాం. అధ్యక్ష, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగంలోని ప్రముఖులందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొని వచ్చి ప్రపంచం యావత్తు కూడా తెలంగాణ వైపు, హైదరాబాద్ నగరం వైపు చూసే విధంగా ఆకర్షించినటువంటి సందర్భం మీరు అందరూ కూడా చూశారు. ఆ సందర్భంగా సుమారు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఐటీ ఇన్ఫర్మేషన్ మంత్రి ఉన్నట్టు శ్రీధర్ బాబు గారి కృషితోటి 5,75,000 కోట్ల పెట్టుబడుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం సాధించి ఒక కొత్త రికార్డు సృష్టించింది. అధ్యక్ష, అంతకుముందు దావోస్కు 2 మార్లు వెళ్ళినప్పుడు వచ్చినటువంటిదికి అదనంగా కలిపితే ఇంచుమించు 9 లక్షల కోట్ల పెట్టుబడులకు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసినటువంటిది. ఈ ప్రయత్నం ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్న వేళ ఇటీవల బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సు నిర్వహించి మరో 1,700 కోట్లను కూడా తీసుకుని వచ్చిన. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఓ దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని రూపొందించుకున్న దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంగా మీ ద్వారా సభకు చెప్పేటువంటి ప్రయత్నం, ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ, మా ముఖ్యమంత్రి గారు ధైర్యశాలి, సాధించగలుగుతామన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉంటేనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఓ దీర్ఘకాలిక లక్ష్యాన్ని ముందుకు తీసుకొని పోతూ ఆ విధంగా 2047లో భాగంగా తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మా ప్రభుత్వం నడుమిగించి ముందుకు పోతున్న సందర్భం కూడా గుర్తు చేస్తూ 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా లక్ష్యం పెట్టుకొని ముందుకు పోతున్న సందర్భంలో 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పంతోటి ఈ ప్రభుత్వం ముందుకు పోతుందన్న మాట ఈ సందర్భంగా నేను తెలియజేసేటువంటి కార్యక్రమం. మరోవైపు హైదరాబాద్ను విశ్వ నగరంగా చేయడానికి మా ప్రభుత్వం నడుమిగించింది. అధ్యక్ష, నగరంలోని ఆక్రమణలకు గురైనటువంటి ట్యాంకులను, చెరువులను పునరుద్ధరించడానికి మా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నడుం బిగించింది. ఇందుకోసం హైడ్రాను ఏర్పాటు చేసి ముందుకు పోయినప్పుడు అనేక విమర్శలు, అనేక మంది ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని ముందుకు పోయి సుమారు 60,000 కోట్ల విలువైనటువంటి 1,045 ఎకరాల భూములను అక్రమంగా కబ్జా గురైనటువంటివి, అక్రమణ చేతున్న వారి నుంచి తీసుకొని ప్రజాధనాన్ని, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా బతుకమ్మ కుంట, నల్ల చెరువు పూర్వ వైభవం తీసుకున్న నిర్ణయాల్ని ఈరోజు స్వాగతిస్తున్నట్టు సందర్భం.
ఆనాడు హైడ్రా పట్ల ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసినటువంటి ప్రయత్నం కూడా, ప్రజలను జెరచగొట్టే ప్రయత్నం చేసినటువంటి కూడా హైదరాబాద్ ప్రజలు ఆ రోజు చూశారు. ఈ రోజు సంతోషంగా ఈ ప్రభుత్వానికి జేజేలు కొడుతున్నారు. ముఖ్యమంత్రి గారికి హైడ్రా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్న తీరును కూడా ఇటీవల మనం అంతా కూడా చూడడం జరిగింది అధ్యక్ష అన్నమాట సందర్భంగా తెలియజేస్తూ, హైడ్రా పట్ల ఓవైపు మూసీ నదికి సంబంధించిన అవసరంలో కూడా కాలుష్య కాసారంలో తయారైనటువంటి మూసీ పునర్జీవనం కోసం 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టును మా ప్రజాప్రభుత్వం చేపట్టింది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్ 1 ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమై మూసీ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి ఈరోజు 2 TMC నీటితోటి ఈ పునర్జీవన ప్రాజెక్టుగా తీసుకురావాలని చెప్పని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జంట నగర వాసులందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క పనితీరును స్వాగతిస్తున్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి జంట నగర వాసులకు తెలిసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ అధ్యక్ష, తెలంగాణ ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. మూసీ ఈశాన్య సంఘం వద్ద మహాత్మా గాంధీ బోధనలే కేంద్రీకృతంగా ప్రపంచ స్థాయి కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. దీనిపైన కూడా ప్రతిపక్షాలు రగడ చేస్తున్నాయి, పెద్ద పెద్ద తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అధ్యక్ష. అయినా వెనక్కి పోకుండా నిర్వాసితులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నా ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు సుష్టంగా నష్టపోతున్న వారికి తప్పనిసరిగా బాధితులకు తప్పనిసరిగా అండగా ఉంటామని, ఇప్పటివరకు మూసీ నది ద్వారా వెళ్ళినటువంటి వారికి ఇచ్చినటువంటి సదుపాయాలను చెప్తూ, ఇండ్లను ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చెప్తూ వీరిని కూడా ఈరోజు అభివృద్ధిలో సహకారం అందించాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు గమనించాలని సందర్భంగా కోరుతూ, ఈరోజు పారిశ్రామిక తెలంగాణను ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు నడుము బిగించారన్న మాట ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్న వేళ కోడంగల్ ఏరియా ఇండస్ట్రియల్ హబ్ గా మారనుంది. జహీరాబాద్ లో 3245 ఎకరాల్లో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ స్మార్ట్ సిటీ అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు NICDC సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. జహీరాబాద్ లో నిమ్స్కు అవసరమైన మిగిలిన భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ప్రదేశం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వాల్లో మూతపడినటువంటి పరిశ్రమలు కూడా తెరిపించడానికి ప్రభుత్వం సీఎం గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసేటువంటి సందర్భం. ఈరోజు కనీస మౌలిక వసతులు తెలంగాణలో సదుపాయాల కల్పనకు నడుం బిగించి రోడ్ రైలు మార్గాలను విస్తృతంగా ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ వేని కూడా నిర్మించాలని మా ప్రభుత్వం తలపెట్టినటువంటి అంశాన్ని మీ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ, మరోవైపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రుల నిరంతర కృషి వల్ల రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణేలకు 3 హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రకటించింది. శంషాబాద్ కూడా బుల్లెట్ ట్రైన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని, అభివృద్ధి చేస్తామని మా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన అంశాన్ని కూడా మీ ద్వారా చెప్తూ, ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క ఎయిర్పోర్ట్ నుంచి మరో 2 ఎయిర్పోర్ట్లు అదనంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఈరోజు వరంగల్, ఆదిలాబాద్ ప్రజల చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విమానాశ్రయాలకు సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఈ ఎయిర్పోర్ట్ను ఒక కొలిక్కి తీసుకొచ్చిన సందర్భాన్ని మీ ద్వారా గుర్తు చేస్తూ, వరంగల్ విమానాశ్రయానికి ఇప్పటికే భూసేకరణ కూడా పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభం చేయడానికి ఆదిలాబాద్ లో కూడా తీసుకురావడం కోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్న మాట సందర్భంగా చెబుతూ, మా ప్రభుత్వం ఐటీ ఎగుమతుల్లో దూసుకుపోతుంది. హైదరాబాద్ లో మంచి వాతావరణం తయారు చేయడం, శాంతి భద్రతలను కాపాడడం, ఐటీ పరిశ్రమలకు కావాల్సినటువంటి ప్రోత్సాహకాలను ఇవ్వడం, తెలంగాణలో ఐటీ ఎగుమతులు కూడా పెంపొందించడానికి 3.13 లక్షలు 3,13,00,000కు ఐటీ ఎగుమతులు చేరుకునే అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న సంఖ్య
9,39,039 మంది ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి తీరు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రచారం కన్నా పనినే ఎక్కువగా నమ్ముకొని ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తూ రైతు అంటేనే అధ్యక్ష రైతు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రైతు, వ్యవసాయానికి పట్టం కట్టింది మా పార్టీ అనే మాట సందర్భం చెప్తూ గతంలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసిన చరిత్ర మాకుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 లక్షల లోపు రుణమాఫీ ఏకకాలంలో చేసి చరిత్ర సృష్టించిన సందర్భం. 20,616 కోట్లను ఏకకాలంలో సుమారు 25,25,000 కుటుంబాల ఖాతాలో వేసి తిరిగి మరి వాళ్ళు కొత్తగా రుణాన్ని పొందేటువంటి అవకాశాన్ని ఈరోజు కల్పించినటువంటిది. రైతులకు ఆ రోజు వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు కూడా ఉచిత కరెంట్ అని మొదటి సంతకం, ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రుణమాఫీ అని చెప్పి 2 లక్షల లోపు ఈరోజు 25 లక్షల పైచిల కుటుంబాలకు 20,616 కోట్లు వేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు రైతు భరోసా కింద గత వానాకాల పంట కింద 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినాం. దేశ చరిత్రలో ఇదొకటి మొదటిదన్న మాట సందర్భం చెప్తూ ఈరోజు యాసంగి పంట కోసం మరోసారి రైతు భరోసాను 60 లక్షల పై కుటుంబాలకు అందడానికి ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా మేము వేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందన్న మాట సందర్భంగా చెబుతూ అన్నా మీరు మీ హయాంలో వరేసుకుంటే ఎవరు అన్నారు, మీ హయాంలో వరేసుకుంటూ ఎవరు అన్నారు. కానీ ఈరోజు మేము అలా కాదు, వడ్లు పండించేటువంటి రైతులకు, సన్నపు వడ్లు పండించే రైతులకు 500 బోనస్ ఇచ్చినటువంటి తీరు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ రాజ్యంలో నడుస్తుంది. అది మీరు గమనించాలని చెప్పని రైతులకు కానీ కౌలు రైతులకు కానీ మీ హయాంలో రైతు బంధు ఒకటే ఇచ్చిండ్రు, ఇదే జిందా తెలుసుమది అనుకోమన్నారు. కానీ మేము కాదు, రైతు భరోసా ఇస్తున్నాం, పనిముట్లు ఇస్తున్నాం, రైతు పండించే సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం. రైతుకు ఈ రోజు ప్రయోజనం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, ఇందిరమ్మ రాజ్యమే. ఈరోజు రైతులు గమనిస్తున్నారు మిత్రమా. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు రైతుల మద్దతు ఎవరి పట్ల ఉందో చూడండి. ప్రజల మద్దతు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉండడం వల్ల, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదం ఇవ్వడం వల్లనే లోకసభ ఎన్నికల్లో అటు 0, ఆ తర్వాత జరిగిన ఈరోజు కంటోన్మెంట్ ఎన్నిక కానీ, జుబ్లీస్ ఎన్నిక కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి, ప్రజలకు మేము చేస్తున్న కార్యక్రమం చూసి మీరు కూడా ఆశీర్వదించాలి తప్ప, సహకరించాలి తప్ప, ఈ విధంగా మీరు అబద్ధాలు ఆడి ప్రజలను తప్పుదో పట్టించాలనుకుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు, మిమ్మల్ని నమ్మరన్న మాట సందర్భంగా చెప్తూ కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరం నుంచి చుక్కా నీరు కాళేశ్వరం నుంచి చుక్కా నీరు తీసుకోలేము. అయినా మా ప్రజాప్రభుత్వం 71,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించిన అధ్యక్ష దేశంలో. ఇందులో 39,08,000 మెట్రిక్ టన్నులు సన్న రకం అధ్యక్ష. ఈ రోజున ఒకటి చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా, ఈ రోజు కాళేశ్వరం ద్వారా చుక్క నీరు లేకుండా ఎల్లంపల్లి ద్వారా ఈ రోజు నీరుని తీసుకొని 71,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది. ఇది భారతదేశంలో రికార్డు అధ్యక్ష. ఇది ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు ఉంటే ఈ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు ఇంకా ప్రజల తిరస్కారం ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు వారు మాట్లాడిన మాటలు చూస్తుంటే అధ్యక్ష మలక్పేట రిజర్వాయర్ భూమి పూజ చేసింది మా శ్రీధర్ బాబు గారు వైఎస్ రాజశేఖర గారి హయాంలో. ఆ రోజు జలయజ్ఞంలో భాగంగా ఆ తర్వాత మీకు పనులు ప్రారంభమైనాయి. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు వరకు కూడా 1,737 కోట్లు మంజూరు ఇచ్చింది ఆనాటి వైఎస్ రాజశేఖర గారి కాంగ్రెస్ ప్రభుత్వం. మీ హయాంలో కాంట్రాక్టులకు బిల్లులు ఎగ్గొట్టిపోయినరు. 75 కోట్లు మేము ఇచ్చినాక కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కింద ఇచ్చినాం. మీ మలక్పేట ప్రాజెక్టు కింద కాంట్రాక్టులకు మేము వచ్చిన తర్వాత 10 కోట్ల పైచీలకి ఇచ్చినాం. మీ హయాంలో ఇప్పటివరకు మోటార్లకు కూడా ఈరోజు బిల్లు కూడా వేరేటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఎంఎండి మేమే కట్టినా ఉంటారు. అరే మీరు కట్టింది ఒకటే కాళేశ్వరం కూలిపోయింది, మీరు కట్టింది ఒక కాళేశ్వరం కూలిపోయింది. ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో కట్టినటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం, ఈరోజు కడియం, ఎల్ఎండి, ఎంఎండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఈరోజు జూరాల, ఈ విధంగా ఇవన్నీ కూడా ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి అధ్యక్ష.
మీరు కట్టినటువంటిది కాళేశ్వరం కూలిపోయినట్టు సందర్భం, అప్పుడు కుప్పగా చేసినటువంటిది నాణ్యత లేని కట్టడాలు మీ మధ్యలో చేసింది. ఈ రోజు మీరు మాట్లాడితే మీరు ఒకటంటే మీరు రెండు సమానం చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్న అధ్యక్ష మాట ఈ సందర్భంగా చెప్తూ, ఈరోజు గతంలో ధరణి పేరిట రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని చెప్పిన అధ్యక్ష. ఈ రోజు అనేక మంది ధరణి వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. అధికారులలో కూడా ఆత్మహత్యలు జరిగినటువంటి సందర్భంలో, హత్యలు జరిగినటువంటి సందర్భంలో మీ వచ్చిన తర్వాత ఈ రోజు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా భూదారి వ్యవస్థను తీసుకొని వచ్చినాం. 5,010 మంది గ్రామ పాలనాధికారులను, 5,520 మంది లైసెన్స్ 9 మందిని 8,900 మందిని సిబ్బందిని నియమించి ఈ సంవత్సరం 3,76,000 మందికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ ప్రభుత్వం జారీ చేసింది అధ్యక్ష. ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం చెప్పడానికి కోసం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సాగునీటి రంగానికి అధ్యక్ష ప్రత్యేకమైనటువంటి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు కాళేశ్వరం కూలేశ్వరం అయినా, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయకుండా వాళ్ళు అన్యాయం చేసిన అనేక సాగునీటి ప్రాజెక్టులు వాళ్ళు పట్టించుకోకుండా ఈ రోజు మేము వచ్చిన తర్వాత వాళ్ళ ఎస్ఎల్బీసీని కూడా పెండింగ్ పెట్టినట్టు సందర్భం అధ్యక్ష. కానీ ఈరోజు ఈ పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఈ ప్రభుత్వం నడుమించింది. ఎస్ఎల్బీసీ పనులు వేగంగా జరుగుతున్నాయి. దేవాదుల పైన ఇటీవల మా ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి సమీక్ష నిర్వహించి కావాల్సినటువంటి నిధులు కూడా కేటాయించినటువంటి సందర్భాన్ని మీ అందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా అధ్యక్ష. కనీసం అధ్యక్ష వారు అంటుంటే మేము మాట్లాడుతుంటే వాళ్ళకు ఉలికి పడుతున్నారు, లేదంటే వాళ్ళు బాధపడుతున్న సందర్భం. కానీ వాస్తవం అధ్యక్ష కొన్ని చెప్పవలసిన అవసరం ఉన్నాయి, కొన్ని కఠోర నిజాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఆ 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు ఇవ్వలేరు అధ్యక్ష. ఆ 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు ఇవ్వలేరు. ఈరోజు ఈ ప్రభుత్వం ఇంధనం రాజ్యం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు మేమందరం కూడా ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఉండాలని చెప్పని పోయిన ఉగాది నాడు ప్రారంభం చేస్తే కొత్తగా అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా 15,12,000 మందికి కొత్త రేషన్ కార్డు జారీ చేసిన అధ్యక్ష. 19,44,000 మందిని రేషన్ కార్డులో వారిని పేరెక్కించిన అధ్యక్ష. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు అధ్యక్ష. 3,38,00,000 కుటుంబాలకు సంబంధించి ఈరోజు 1,05,00,000 తెల్ల రేషన్ కార్డులు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పనితీరుకు నిదర్శనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా ఈరోజు 6 కిలోల చొప్పున ప్రతి లబ్ధిదారుకి సన్న బియ్యం పంపిణీ చేసేటువంటి కార్యక్రమం 3,38,00,000 మందికి ఆహార భద్రత కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దొడ్డు బియ్యం అక్కడే అమ్ముకునే వాళ్ళ అధ్యక్ష, లేదా బయట పశువులకు దానాగా వాడేవాళ్ళు. కానీ రోజు సన్న బియ్యం ఏదైతే సంపన్నులు తిన్నటువంటి భోజనం ఈ రోజు పేదవారికి ఇస్తుంటే మేము సన్న బియ్యం పంపిణీ చేసిన తర్వాత దళిత కాలనీ, బీసీ కాలనీ, గిరిజన కాలనీకి వెళ్తే వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించిన తీరు, కళ్ళల్లో ఆనందం, కళ్ళల్లో నీళ్లు వస్తుండగా, ఆనంద బాష్పాలు వస్తుండగా మీ కడుపు చల్లగుండగా ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రావాలి మీలాంటి వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు అన్నమాట అధ్యక్ష. ఏ రోజన్నా మా ఇంటికి మీలాంటి వాళ్ళు వచ్చినా, మా చుట్టాలు వచ్చినా పిసిపి పట్టుకొని దుకాణానికి వెళ్ళి 1 కిలో సన్న బియ్యం తీసుకొచ్చి వాళ్ళకి పెట్టేవాళ్ళం, మేము దొడ్డు బియ్యం తినేవాళ్ళం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి సన్న బియ్యం వల్ల మీకు అదే భోజనం పెడుతున్నాం, మీకు కూడా సన్న బియ్యం తింటున్నాం చెప్పండి ఆనందంగా ఆనంద బాష్పాలు రాలుస్తూ ఈ ప్రభుత్వానికి దీవెనలు ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేస్తూ అధ్యక్ష మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సన్న బియ్యంతో ఒకసారి అసెంబ్లీలో అధ్యక్ష మీరు అనుమతిస్తే ఆ సన్న బియ్యంతో ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులకు కానీ ఇక్కడ ఉన్న అధికారులకు కూడా ఒక పూట భోజనంతో ఆ సన్న బియ్యం భోజనం తినిపించాలని చెప్పని కూడా తినిపించాలని చెప్పని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరేటువంటి కార్యక్రమం చేస్తూ అధ్యక్ష. ఎందుకంటున్నానంటే అధ్యక్ష ఒకసారి మనం కూడా అంటే ఇప్పటికే వెళ్ళి వారితో పాటు కలిసి భోజనాలు చేసినాం, కానీ అసెంబ్లీ సాక్షిగా కూడా మనందరం కూడా సన్నబియ్యం ఒకసారి భోజనం కూడా చేసే ఏర్పాటుకు మీరు అనుమతించాలని ఆ అవకాశం కల్పించాలని ప్రభుత్వం సందర్భంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇందిరా మిండ్ల గురించి కూడా అధ్యక్ష, ఇందిరా మిండ్లకు సంబంధించి కూడా ఈరోజు ఆనాటి ఇందిరా మిండ్లే మళ్ళీ ఈరోజు ఇందిరా మిండ్ల అధ్యక్ష. ఈ దేశంలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదు అధ్యక్ష, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు అధ్యక్ష అన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నాం. కానీ మధ్యలో 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ పేరిట ఊరించి ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ రాని గ్రామాలు మనం అనేకం చూసినాం అధ్యక్ష. కానీ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఈరోజు 3,500 నియోజకవర్గానికి
ఈరోజు 4,50,000 ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే 22,000 పైచిల్ కోట్లు కేటాయించుకున్నాం. ఇప్పటికే 5,7300 కోట్లను కూడా ఈరోజు ఇందిరా మిల్లు నిర్మాణం చేసుకున్న వారికి పంపిణీ చేసిన అధ్యక్ష అన్నమాట. ఈ సందర్భంగా నేను చెప్తూ ఇందిరా మిల్లు నిర్మాణంతో ఈరోజు గ్రామాల్లో కూలికి పని దొరికింది, సుతారికి పని దొరికింది, ట్రాక్టర్కి పని దొరికింది, డ్రైవర్కి పని దొరికింది, స్టీల్ సిమెంట్ దుకాణదారులకు కూడా పని దొరికి ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేసిన అధ్యక్ష. స్వయం మహిళా సంఘాల కోసం కూడా ఈరోజు శ్రీనిధి ద్వారా 1,00,000 కోట్లు రుణం ఇవ్వాలని చెప్పని ముందుకు పోతుంటే ఈ 2 ఏళ్లలోనే ఇప్పటికే 57,000 కోట్ల రూపాయలు రుణాల రూపంలో పంపిణీ చేసినాం. సకాలంలో వడ్డీ కట్టిన వారికి ఇప్పటికే 3 సార్లు వారి ఖాతాల్లో కూడా సకాలంలో కట్టిన వడ్డీని కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని, ఇంచుమించు 600 బస్సులు కూడా ఈరోజు మహిళా సంఘాలకు ఇచ్చినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తా అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే 6 గ్యారంటీలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ అమలు అవుతున్నాయి అని చెప్పిన మాట అంటున్నారు. 6 గ్యారంటీలు ఈరోజు 5 గ్యారంటీలు అమలు అవుతున్నాయి అధ్యక్ష. ఈరోజు మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీలో ఆడ తల్లులు ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటిది ఇప్పటికీ 9,222,000 మహిళా తల్లులకు అధ్యక్ష ఈ జీరో టికెట్ల ద్వారా 9,227 కోట్లు ఈ రాష్ట్రంలో మహిళలకు ఆదాయం వచ్చిందన్నమాట. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు 53,09,000 కుటుంబాలు ఇందులో లబ్ధి పొందుతుందన్నమాట. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ అధ్యక్ష, విద్యా సంవత్సరం నుంచే విద్యా విధానాలు కూడా నూతన మార్పులు తీసుకొచ్చి ఇప్పుడే మా అన్నగారు కూడా చెప్పడం జరిగింది. పబ్లిక్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి వారికి బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం కూడా ఇవ్వడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అంచేత ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి 200 కోట్ల రూపాయలతోటి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల పేదలకు ఈరోజు స్కిల్ ఏదైతే పెంపొందించే కార్యక్రమంలో యంగ్ ఇండియా స్కూల్ విశ్వవిద్యాలయం కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఐటీఐలను కూడా ఏటీసీలకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిన సందర్భంలో నూతనంగా కూడా ఐటీఐ లేని దగ్గర కూడా ఏటీసీలు వచ్చే క్రమంలో నా నియోజకవర్గంలో రుద్రేగులు కూడా ఒక ఏటీసీ ఇచ్చిండ్రు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ రావడం వల్ల ఈరోజు విద్యా విధానంలో వారికి అందరూ చదువుకున్నట్టు వెంటనే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుందని ఈరోజు ఈ విధంగా ఈ ప్రభుత్వం విద్యా విధానాన్ని కూడా పటిష్టపరచడానికి కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు పోతుంది అధ్యక్ష. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా చక్కటి ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ గతంలో ప్రగతి భవన్ గేట్ల దగ్గర కూడా మంత్రులకు కూడా పోవడానికి అవకాశం లేదు అధ్యక్ష. కానీ ఈరోజు ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం ఏర్పడేసినాం. ఇప్పటి వరకు 64,697 అర్జీలు వస్తే అందులో 47,670 విజ్ఞప్తులు కూడా ఈరోజు పరీక్షించినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు అనేక కార్యక్రమాలు అమలు చేసే క్రమంలో ఈరోజు ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి ఆప్తులుగా వాళ్ళ సంక్షేమాని కోసం ఈ గవర్నమెంట్ ఓ చక్కటి అడుగులు వేసి ముందుకు పోయే క్రమంలో ఈరోజు వారికి 70 ఏళ్లలో పెన్షన్లందరికీ కూడా ఆరోగ్య భద్రత సామాజిక భద్రత కల్పించడంలో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఉద్యోగుల సంక్షేమానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఈ అంశాన్ని కూడా మీ ద్వారా ఉద్యోగులకు కానీ ప్రజానీకానికి కూడా తెలిసేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ గత ప్రభుత్వం ధోరణులు మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. గద్దర్ లాంటి ఉద్యమకారిని ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు గద్దర్ గారి పేరుతో సినిమా అవార్డ్స్ అత్యుత్తమ ప్రతిభను కల్పించిన వారికి కూడా 2020 నుంచి ఈరోజు ఫిల్మ్ అవార్డు కూడా ఇస్తా ఉన్నామన్న మాట ఈ సందర్భంగా చెప్తూ మిస్ వరల్డ్ 25 నుంచి కూడా 72 ఎడిషన్ హైదరాబాద్ లో విజయవంతంగా నిర్వహించిన సందర్భం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈరోజు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కూడా అధ్యక్ష గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం పట్టించుకున్నట్టు సందర్భం లేనిది. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారం ఆ 10 సంవత్సరాల్లో 2,300 గల్ఫ్ కార్మికుల పార్థివ దేహాలు శవపేటిక రూపంలో వచ్చినా ఏ ఒక్క కుటుంబానికి కూడా అనా పైసా అందని రోజులు ఆ రోజులైతే ఈ ప్రభుత్వం వచ్చిన అధ్యక్ష
గల్ఫ్ కార్మికుల కోసం ఒక పాలసీని తీసుకుని వచ్చిన క్రమంలో గల్ఫ్ కార్మికుల కోసం ఓ సలహా మండలిని వేసి గల్ఫ్లో ఎవరైనా ఆ దేవుని ప్రార్థించాలి అధ్యక్ష, ఎవరికి ఏం కాకూడదు, వెళ్ళిన వారు తిరిగి యోగక్షేమాలతో ఇంటికి రావాలని, ఇండియాకి రావాలని తల్లిదండ్రులు భార్య పిల్లల దగ్గర కోరుకోవాలి. కానీ ఎవరికైనా అక్కడైనా ఆపద వచ్చి చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షలు ఇప్పుడు ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషన్ స్కీమ్ను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభం చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష. అంతేకాదు ప్రజాభవన్లో ప్రత్యేకమైనటువంటి కార్యాలయాన్ని కూడా ఏర్పడేసి గల్ఫ్లో ఉన్నటువంటి వారికి ఏమైనా ఇబ్బందులు అయితే వారందరినీ కూడా వారి క్షేమాని కోసం ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం కోసం కూడా ఈరోజు ఎల్పి డెస్క్ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఆఖరి 2 అంశాలు అధ్యక్ష. సమ్మక్క సారలమ్మ జాతర గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడాన్ని చూడండి అధ్యక్ష. సీతక్క సభలో ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం కోసం సుమారు 150 కోట్లు వెచ్చించి మంత్రివర్గ సమావేశం కూడా మేడారంలో నిర్వహించి ఈ మా చిత్తశుద్ధి నిరూపిస్తూ మేడారం జాతరను అంగరంగ వైభవంగా నడిపించినటువంటి తీరు అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా దాదాపు 2 కోట్ల మంది ఈ జాతరకు తరలివచ్చి వనదేవతల ఆశీర్వాదం పొందిన అధ్యక్ష. అదేవిధంగా వేములవాడలో శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం నడుబిగించింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ, దేవాదాయ శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, మా జిల్లాకు సంబంధించిన మంత్రులందరూ కూడా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయానికి ఇప్పటికే 150 కోట్లు వెచ్చించారు. అక్కడ అభివృద్ధి కూడా శరవేగంగా జరుగుతుంది. భద్రాచలం శ్రీరాముడి దేవాలయం కూడా నిధులు కేటాయిస్తున్న అధ్యక్ష. ప్రధానంగా బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి నదిలో ఉన్నటువంటి దేవాలయాల నిర్మాణానికి అభివృద్ధి కోసం కూడా ఒక ప్రణాళికను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొండగట్టు కానీ ఇతర దేవాలయాల కోసం కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకుని వస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలతో మా ప్రభుత్వం దూసుకుపోతుంది. మా ముఖ్యమంత్రి గారి అంకుటి దీక్షతో ముందుకు సాగుతున్నారు. అయితే మా ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. లేనిపోని అపోహలు సృష్టించడానికి సర్వశక్తులు ఒడుతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వపైన దుమ్మెత్తిపోస్తున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారు కూడా కావాలని ప్రజలను రెచ్చగొట్టే సందర్భం దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాటిని తిప్పి కొట్టాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ తెలంగాణ ప్రజలు విజ్ఞులు, చైతన్యవంతులు, ఎవరు ఎలాంటి వారో వారికి తెలుసు. అందుకే ప్రతి ఎన్నికల్లో మా ప్రభుత్వానికి, మా పార్టీకి, మా ముఖ్యమంత్రికి అండగా ఉంటూ వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈరోజు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా 80% పై కూడా ఈరోజు కైవసం చేసుకున్న సందర్భాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఏది ఏమైనా అధ్యక్ష, మేము మా లక్ష్యం నుంచి వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా దుబాయ్ కేంద్రంగా విద్వేషపు వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రభుత్వం చేసే చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కూడా తప్పుడు పద్ధతిలో బయటకు పంపించే ప్రయత్నం వాళ్ళు చేసినా మేము ఎక్కడ కూడా వెనికిపోము, మా లక్ష్యం నుంచి వెనుకపోము. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టడం మా ధ్యేయం. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం సమపాలు ఇస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రజలకు ఆశలకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకు పోదామని అధ్యక్షాన్ని సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగం పైన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. నమస్కారాలు. శ్రీ కేటీ రామారావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ గారు నిన్న ఉభయ సభలను ఉద్దేశించి వారి ప్రసంగం ఏదైతే ఉందో దాని మీద మాకు స్పందించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, పెద్దలు బమ్మెర పోతన గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష. కారే రాజుల్ రాజ్యంబులు కలగవే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరిమూటగట్టుకొని పోవం జాలిరే, భూమిపై పేరైనం గలదే, శిబి ప్రముఖులం ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు, వారలన్ మంచిదే ఇక్కాలమున్ భార్గవ. అంటే అధ్యక్ష, ఆనాడు బమ్మెర పోతన గారు భాగవతంలో రాసిన ఈ పద్యం అర్థం ఏంటంటే, ఆడిన మాట తప్పొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, ఏం తప్పులేదు రాజా అని చెప్పి బలిచక్రవర్తి గారికి శుక్రాచార్యుడు సలహా ఇస్తారు అధ్యక్ష. అప్పుడు బలిచక్రవర్తి ఏమంటాడంటే, చరిత్ర నిండా చాలామంది రాజులు తమ దర్పంతో మరి గర్వాతిశయాన్ని ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారు. నేనే రాజు, నేనే మంత్రి అని మిడిసిపడ్డ వాళ్ళు ఎవరు కూడా సంపదలు మూటగట్టుకుపోలేరు, పదవులను వెంట పెట్టుకొని పోలేరు,
భూమిపైన మిగిలేది పేరు మాత్రమే అనే మాట వారు చెప్తారు అధ్యక్ష. శిబి చక్రవర్తి లాంటి వారు అధ్యక్ష అడిగిన వారి కోరికలు తీర్చి ఇచ్చిన మాట నిలబెట్టుకొని, నేను శిబి చక్రవర్తి గురించి చెప్తాను, మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు నాకు అర్థం. అందుకే నేను అదే విచిత్రం అధ్యక్ష, గుమ్మడికాయల దొంగలంటే ఏదో చెప్తారు కదా అధ్యక్ష. అధ్యక్ష, రాచరికంలోనైనా ప్రజాస్వామ్యంలోనైనా సింహాసనం మీద కూర్చున్న తర్వాత, పరిపాలనలోకి వచ్చిన తర్వాత మరి పాలకులు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే వారికి విశ్వసనీయత, గౌరవం ఉంటుంది అధ్యక్ష. ఎవరు కూడా 1000 ఏళ్ళు ఉండరు, ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో కూడా ఉండరు అధ్యక్ష. మేము కూడా 10 ఏళ్ళు ఉన్నాం, ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పార్లమెంటులో రాష్ట్రపతి గారు ఇచ్చే ప్రసంగానికైనా, శాసనసభలో గవర్నర్ గారు చేసే ప్రసంగానికైనా ఒక విలువ, ఒక విశ్వసనీయత ఉండాలి అధ్యక్ష. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తొలి గవర్నర్ గారి ప్రసంగానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగం అంటే మొట్టమొదటి ప్రసంగం, అది కూడా అంటే దానిలో తప్పకుండా ప్రభుత్వ ప్రాధాన్యాలు, వారి యొక్క ఆలోచన విధానం ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తాయి కాబట్టి తప్పకుండా ఉంటుంది. నేను ఒక్క విషయం కోట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ 15 డిసెంబర్ 2023 నాడు, ఆనాడు ఇదే సభలో తమరి నాయకత్వంలో ఆ రోజు ఆనాటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు చేసిన ప్రసంగంలో ఒక్క మాట మీకు కోట్ చేసి వినిపిస్తాను అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారు తొలి ప్రసంగంలో వారు చెప్పింది ఏమంటే, ప్రజా సంక్షేమం కోసం, ఇది గవర్నర్ గారు నేను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, 6 గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయడం ఈ ప్రభుత్వం సంకల్పానికి, చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది గవర్నర్ గారు ఆ రోజు 15 డిసెంబర్ 2023 నాడు చెప్పిన మాట అధ్యక్ష. ఇవాళ నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి ఏమైంది ఆ సంకల్పం? ఏమైంది ఆ సంతకం? ఎక్కడ పోయింది ఆ చిత్తశుద్ధి? మరి సంతకం పెట్టినని మీరే చెప్తారు ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు చెప్పారు, ఏదో ఆషామాషి వ్యక్తి కూడా చెప్పలేదు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 2024 గవర్నర్ ప్రసంగం అయిపోయింది, 25 అయిపోయింది, ఇప్పుడు 26 కూడా నిన్న అయిపోయింది అధ్యక్ష. మరి ఇన్నేళ్ళైనా కూడా సీఎం గారు సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది అధ్యక్ష? 28 నెలలుగా గడిచిన ఆ ఫైలు ఎక్కడ మాయమైంది? కాకెత్తుకపోయిందా? లేకపోతే FSL అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? లేకపోతే మరి విచిత్రమైన విషయం అధ్యక్ష, ఇది ఒక గవర్నర్ గారు చెప్పిన మాట కాదు, ఇది మీ బాస్ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. తొలి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. తొలి క్యాబినెట్, ఇప్పటికి నాకు తెలిసి ఒక 50-60 సమావేశాలు అయినట్టున్నాయి క్యాబినెట్. ఎక్కడ పోయింది అధ్యక్ష మరి తొలి క్యాబినెట్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నమాట? ఇది కాదు అధ్యక్ష. అధ్యక్ష, క్యాబినెట్ సమావేశాలు ఇన్ని జరిగినాయి, మరి ఫైలు మాయమైంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాయమై సంతకం చేసిన ఫైలు, తొలి సంతకం, అది కూడా ఎక్కడో చాటుకు చేయలేదు అధ్యక్ష, బహిరంగంగా చేశారు, బహిరంగ వేదిక మీద చేశారు. ఎక్కడ పోయింది ఆ ఫైలు? ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఆ మాయమైన ఫైలు ఆచూకీ కోసం స్పెషల్గా ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే సిట్టు అధ్యక్ష, గవర్నర్ గారిని, అట్లాగే పవిత్ర సభని, అట్లాగే మొత్తం రాష్ట్ర ప్రజల్ని ఇవాళ మోసం చేసి గవర్నర్ గారి ప్రసంగానికి విలువ, విశ్వసనీయత లేకుండా చేశారు అధ్యక్ష. మొదటి ప్రసంగానికి విలువ లేకపోతే మూడో ప్రసంగానికి ఏముంటుంది అధ్యక్ష విలువ? నాకు అర్థం కాదు. ఏం చెప్పారు అధ్యక్ష? నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష, బయట ఏమంటున్నారు? 0 వాల్యూ చేశాను ప్రజల ఆస్తుల విలువ కొంతమందిది అని చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ 0 వాల్యూ దేనికి ఉందంటే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకానికి 0 వాల్యూ, ముఖ్యమంత్రి గారు చేసిన సంతకం ఉన్న తొలి ఫైలుకు 0 వాల్యూ, మీ గ్యారంటీ కార్డులకు ప్రజల దృష్టిలో 0 వాల్యూ, మీ డిక్లరేషన్లకు ప్రజల దృష్టిలో 0 వాల్యూ, మూసీలో మీరు ముంచుతున్న ఇళ్లకు కాదు అధ్యక్ష, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికి ఇవాళ ఈ ప్రజల దృష్టిలో 0 వాల్యూ ఉందని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇదేదో నా కవిత్వం కాదు అధ్యక్ష, ఇదిగో మీ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన బ్రహ్మాండమైన ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష. 6 గ్యారంటీల మీద ఏం చెప్పారు అధ్యక్ష? ఇందులో నేను చదివినిపిస్తా అధ్యక్ష. ప్రతి కుటుంబానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. 100 రోజుల్లోనే అధ్యక్ష